చంద్రబాబుతో మందాకృష్ణ మాదిగ భేటీ అట. చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వండి అని మందాకృష్ణ మాదిగ నిన్న ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ కలిశారు. ఉండవెల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆదివారం ఈ భేటీ జరిగింది. మాదిగలది శాశ్వత బంధం, టీడీపీతో మాదిగలది శాశ్వత బంధం అని, పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాలని చంద్రబాబు ఈ సందర్భంగా కోరారు. మాదిగ సామాజిక తరగతిని అధికారంలో భాగస్వాములు చేస్తామని హామీ ఇచ్చారు. దళితులపై వైసీపీ ప్రభుత్వం దమనకాండను ఎదుర్కోవడంలో మందకృష్ణ పోరాటం చేస్తున్నారని అన్నారు. అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని చంద్రబాబును మందకృష్ణ కోరారు. వైసీపీ ప్రభుత్వం ఎస్సీలకు రద్దు చేసిన అన్ని పథకాలను తిరిగి ప్రారంభించాలని, ఎన్డీఏకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. మందకృష్ణ మాదిగ నిన్న ఉండవల్లిలో పోయి చంద్రబాబు నాయుడు గారిని కలిసిండు. వైసీపీ పార్టీ అరాచకాలని, వైసీపీ పార్టీ ఎస్సీలకు చేసిన విషయాలపైన మీరు పోరాటం బాగా చేశారని ఆయన ఎన్నబోయిండు. ఏనేమంటే ఎస్సీ వర్గీకరణకు మీరు మద్దతు ఇవ్వాలి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తా అంటే మీకు మద్దతు ఇస్తాం. తెలుగుదేశం పార్టీకి మాదిగలకి అవినావ బంధం ఉంది, తీయరాని బంధం అంట, తెగరాని బంధం అని ఏదో చెప్పారు. శాశ్వత బంధం మాదిగలది తెలుగుదేశం పార్టీ శాశ్వత బంధం అని ఆయన చెప్పిండు. ఒకరికొకరు అనుకున్నారు. మొత్తానికి అధికారంలోకి వచ్చాక ఎస్సీ వర్గీకరణ గురించి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేయాలట. అధికారంలోకి ఆయన కొత్త అండి ఏమన్నా గత 15 ఏళ్ళ అధికారంలో లేడా? మరి అప్పుడేం చేసిండు? మళ్ళీ ఇవాళ కొత్తగా అధికారంలో కొత్త పార్టీ కాదు, కొత్త నాయకుడు కాదు, కొత్త ముఖ్యమంత్రి కాదు. ఈయన ఆల్రెడీ 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. 45 సంవత్సరాలు అదే పార్టీ ఉంది. మరి 45 సంవత్సరాలు ఉన్న పార్టీ చేయలేదు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి అయితే ఎలగబెడుతుడు అంటే ఎట్ట నమ్ముతుండ్రు? మరి దీన్ని ఏం అర్థం చేసుకోవాలి ప్రజలు? ఇది స్పష్టంగా మందకృష్ణ మాదిగ నిన్న పోయిన కలిసిండు. ఎస్సీ వర్గీకరణకి చంద్రబాబు నాయుడు మేము మద్దతు ఇస్తున్నాం, ఎస్సీ వర్గీకరణ మేము గెలిస్తే చేస్తామని ఆయనకు ఆ దమ్ము లేదు, మళ్ళీ ప్రకటించే దమ్ము లేదు, బయటకు వచ్చి ప్రకటించారు. ఎందుకంటే ఆడ మాల కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఏపీలో మాల కమ్యూనిటీ ఓట్లు దూరం అయితే కాబట్టి మళ్ళీ ఇది గుమ్మనంగా ఉంటాడు. లోపల చెబుతారే నేను వస్తే చేస్తా అని. నువ్వు వస్తే చేసింది వచ్చినవు కాదు, 15 సంవత్సరాలు చేతి 15 సంవత్సరాలు చేయింది. ఇలా ఏం చేస్తావు? అది అయ్యే పనే కాదు. మాదిగలకు సంబంధించి చంద్రబాబు నాయుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి ఎంఆర్పీ అదే ఏబిసిడి ఎస్సీ వర్గీకరణకి మద్దతు ఇస్తాడు అనేది ఇదంతా బూటకం. ఎందుకు అంటే ఆడ ఏపీలో ఈక్వేషన్స్ ప్రకారం మాల కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఎట్లా ఇస్తారు? తెలంగాణ ఏపీ కలిసి ఉన్నప్పుడే ఆయన దాని గురించి ప్రయత్నం చేయాలి, ముందు అడిగేయాలి. ఏదో చేసేది ప్రెస్ మీట్ పెట్టేది, మేము మద్దతు ఇస్తాం అనేది, బిల్లు పెట్టేది, ఇవన్నీ ఉట్టిటియే. కేంద్రం పైన ఒత్తిడి చేసి కేంద్రం వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఈయన చెప్పిందే చేశారు. ఈయన ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది చంద్రబాబు నాయుడు. అప్పుడే చేయలేంది, ఇప్పుడు ఏం చేస్తారు? ఆయన ఇప్పుడు భయపడి కేసులకు భయపడి వణికిపోయి మోడీతో పొత్తు పెట్టుకున్న పరిస్థితి, ఆయన దిగజారిపోయి ఆందోళనలో ఉంటే ఆయన మీకు ఏ న్యాయం చేస్తారని మీరు పోయారు. మరి ఏం అర్థం కావట్లేదు. ఇది ఒక వార్త.